హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా సాగర్ కన్యని అయితే చూసారా? నేనైతే చూశాను. మన విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేసిన భవానీపురంలో ఒక ఎగ్జిబిషన్లో అయితే సాగర్ కన్య అయితే వచ్చేసిందనమాట. సాగర్ కన్య అని చెప్పి నిజమైన సాగర్ కన్యలాగే ఉందేమో. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసారు ఎలా ఉందో, మామూలుగా లేదు. అసలు పూర్తి వివరాల గురించి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం డీటెయిల్స్తో చెప్తాను నేను. అసలు ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎంత అవుతుంది ఏంటో మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సాగర్ కన్య అయితే చాలా అంటే చాలా బాగుంది. నేపాల్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు. తెల్లగా నిగనిగలాడిపోతుంది. వాటర్లో అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతుంది. చూడండి అసలు ఈ సాగర్ కన్య చాలా అందంగా ఉందండి. అతిలోక సుందరిలాగా ఉంది. అసలు పూర్తి వివరాలకు వచ్చేసరికి నేనైతే మన భవానీపురంలో వజ్ర గౌన్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ 120 రూపాయలు అంటట్టు ఎంట్రీ టికెట్. ఒక మనిషికి 120 రూపాయలు టోకెన్ తీసుకొని అయితే నేనైతే ఎగ్జిబిషన్ ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. 120 రూపాయలకి అక్కడ న్యాయం జరిగిద్దో జరగదో మీరే చూడండి, పూర్తిగా చెప్తాను నేను. ఇలా స్టార్టింగ్ అయితే బాగానే పెట్టారనమాట. కాశ్మీర్లో ఉన్నట్టు ఫ్రేమ్స్ అవి అయితే బాగా డిజైన్ చేశారు. నాకైతే చాలా బాగుంది అనిపించింది. లైటింగ్ అది బాగుంది. ఇలాంటి ఎగ్జిబిషన్కి మనం ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్ పూట వెళ్ళాలి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్తే అంత కిక్కే ఉండదు. ఎగ్జిబిషన్ కూడా ఈవినింగే స్టార్ట్ చేస్తారని పక్క నుంచి మా ఫ్రెండ్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారనమాట. సరే, పూర్తి వివరాలు అయితే మీకు క్లారిటీగా చెప్తాను. ఈ ఎగ్జిబిషన్లో మనకేమేమి ఉన్నాయి ఏంటని చెప్పి నేను ఆతృతంగా అయితే ఉండి 120 రూపాయలు టోకెన్ తీసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట ఎక్స్పోర్ట్ చేయడానికి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ అయితే మనకి టోకెన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఈ టోకెన్ తీసుకునే అయితే నన్ను చూసి నవ్వుతుంది, ఎందుకంటే ఎవరబ్బా ఈడేంటి ఇలా చూస్తున్నాడు, 100 రూపాయలకి వీడియోలు కూడా చేస్తున్నాడు అనుకుంటుంది. ఎంట్రీ అయితే ఇలా ఉంది అనమాట. కాశ్మీర్ ఎగ్జిబిషన్ వెల్కమ్ టు అని చెప్పి, కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఎక్స్పోర్ అని చెప్పి 2025 అని చెప్పి బాగానే ఉంది బోర్డు అది. అందుకే నీట్గా ఫోటో అయితే దిగాను. ఇంక ఎంట్రీ వచ్చింది చూసారుగా. ఎంట్రీ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా లోపల ఏముందా అని ఆతృతంగా వెళ్ళాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాను. సాగర్ కన్య ఎప్పుడు వస్తుందా ఏంటని చెప్పి ఎదురు చూస్తూ వెళ్ళాను. ఆమెమో కనబట్టలేదు. సరే అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి లోపు చుట్టూ ఉన్నవన్నీ చూస్తూ తిరుగుతా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మధ్యలో ఈ డెకరేషన్లు, ఈ పూలు ఈ బాగానే పెట్టారు సెటప్ అయితే. 100 రూపాయలు తీసుకున్నారుగా, ఆ మాత్రం పెడతారులే. ఇదేంటి కాశ్మీర్లో ఉన్నట్టుందిగా. ఆ పక్కనేంటి ఆ వాటర్ ఫ్లోస్ ఏంటి ఈ హౌసెస్ ఏంటి? మెంటలు వచ్చిందిగా. 120 రూపాయలకి న్యాయం జరిగిందిలే అనుకున్నా. చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంది. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. వీళ్ళకి ఈ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారుగా, వాటర్ ఫాల్స్ మామూలుగా లేదు. ఫోటోలు అయితే దిగేశాను. ఇంకా చాలామంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. నేనైతే ఈవినింగ్ పూట అయితే వచ్చానమాట. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. 120 రూపాయలకి న్యాయం జరిగిందిగా అని అనిపించింది. కానీ పక్కన మా వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడే 120 రూపాయలు న్యాయం అంటారా, ఏముంది ఈ జస్ట్ కాశ్మీర్ లొకేషన్స్లో పెట్టి వాటర్ ఫాల్స్ పెడితే నీకు 120 రూపాయలు న్యాయమా అని అంటున్నారు. అట్లా అలా ఫోటోలు దిగాము, వీడియోలు తీసుకున్నాము. ఇంకా మెయిన్ వచ్చేసరికి మన సాగర్ కన్య ఎక్కడుందా అని నా కళ్ళంతా అటే అయితే ఉన్నాయి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మన వీడియోని అయితే చూడండి. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. చాలా అంటే చాలా కష్టపడి తీసుకుంటాయి మొత్తం వీడియోని చూడండి. మొత్తం ఈ డెకరేషన్స్ వీళ్ళు బాగానే ఖర్చు పెట్టారనిపించింది. కానీ 120 రూపాయలకి మనకి ఏమి ఇస్తారా, ఏం జరిగిద్దా ఏంటని చాలా అంటే చాలా అద్భుతంగా ఎదురు చూసాము. అలా చూస్తూ ఉంటే ఈ వాటర్ ఫాల్స్ ఈ హౌసెస్ తప్ప ఇంకేం లేదు. ఈ 120 రూపాయలతో మేము లోపలికి వచ్చిందన్నమాట. చూడండి, ఫ్లవర్స్, వాటర్ ఫాల్స్ ఇవే కనబడుతున్నాయి ఎక్కువ. ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ అయితే పెట్టారు, ఫ్లవర్స్, అలాగే ఆర్టిఫిషియల్ పెంగ్విన్ కూడా పెట్టారు. ఆర్టిఫిషియల్ హిల్స్ హౌసెస్ కూడా పెట్టారు. సేమ్ కాశ్మీర్లో ఉంటే అలా పెట్టారనమాట. ఈ హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. కానీ పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే అంత బాగోదండి. ఈ హౌస్ ఏదో బాగుందని చెప్పి పైకి వెళ్ళి ఇదే ఊగిపోతుంది, భయం వేస్తుంది ఎక్కాలంటే. అయినా డేర్ చేసి ఎక్కాను. అలా పైకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసాను అనమాట. బాగానే సెట్ చేశారు వీళ్ళు. చాలా కష్టపడి చేస్తుంటారు ఈ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే. కానీ
మాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎక్కడో రూ. 100 తీసుకున్నారు, ఏం చేస్తారా ఏం చూపిస్తారా అని చెప్పి అనిపించింది. అంత అంత అయితే లేదు. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. లోపల సేమ్ అక్కడ ఫారెన్లో ఎలా ఉంటుందో లేదా కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. బాగానే అనిపించింది. చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు. మేము వెళ్ళిన రోజు పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగానే వచ్చారు. ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఫోటోలు అయితే దిగడం జరిగింది. లొకేషన్స్ ఇది బాగానే అరేంజ్మెంట్ చేశారు. నేనైతే గ్రీన్ షర్ట్ వేసి అలాగే అక్కడ గ్రీన్ లొకేషన్లో అదిరిపోయాయి కదా. పెంగ్విన్ అయితే ఆర్టిఫిషియల్ పెంగ్విన్ ఒరిజినల్ అనుకుని దగ్గరికి వెళ్ళి హలో హలో అంటే చక్కని పలకట్ల, అది ఆర్టిఫిషియల్ అనమాట. ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత కాశ్మీర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా 120లోనే ఇంక్లూడ్. ఇది తెలుసుగా మనకు మాట్లాడిద్ది అనమాట. చిలక హరే హరే అంటే పలగట్ల కానీ మాట్లాడిద్ది. ఇది ఈవినింగ్ పూట కాబట్టి కొంచెం నీరసంగా ఉంది, లేకపోతే ఫుల్ యాక్టివ్గా ఉండేది. ఇది ఫుల్ స్లీప్ అయితే ఉంది. నేను డిస్టర్బ్ చేసాను, దాన్ని బాగా గెలిపాను అనమాట. గెలకడంతో అది అటు ఇటు చూస్తుంది. ఇది మనకు తెలుసుగా సినిమాలో చూస్తుంటారు. టెంపర్ సినిమాలో కాగింది దీంతోనే ఆడిద్ది. ఈ పిచ్చుకు ఈ ప్యారెట్ మన ఏపీలో కష్టమైతే నేనైతే చూడలేదు. ఇక్కడ ఏ ఎగ్జిబిషన్లోనే నేనైతే చూడలేదు ఎప్పుడు. ఇది మాట్లాడుతుంది కూడా, కాకపోతే మనం వెళ్ళినప్పుడైతే ఏమి మాట్లాడలేదు. కుయ్యి అని అనడం సరిపోతుంది. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. చాలా అంటే చాలా నచ్చింది. అప్పుడు దీన్ని ఇబ్బంది పడిపోతుంది. దీంట్లో పెట్టడం వల్ల చాలా క్రౌడ్ అంతా వచ్చి దీన్ని గెలకడం చేస్తున్నారు. కానీ చాలా బాగుంది ఇది. దీన్ని కాపీ చేసారు అర్థందో. ఇది మాత్రం దగ్గర ఒక 5 kgs అయితే ఉంటుంది. చాలా చాలా బరువు ఉంటుంది. దీని ముక్కు దీంట్లో ఇరుక్కుంది. ఇక్కడైతే చిన్న పిల్లలు ఎలా ఆడుతున్నారు. దీంతో పిల్లలు పేరెంట్స్ అంతా పెద్దోళ్ళు వచ్చి క్రౌడ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్యారెట్తో. ఎలా ఉందో ఒక పెద్ద కంచెలు అయితే దీన్ని బంధించేశారు పాపం, బయటికి వెళ్ళడానికి లేకుండా. చాలా బాగుంది. ఇదైతే చాలా నీట్గా అందంగా ఉంది. ఇది నేనైతే వీడియోలో ఫోటోలు అయితే బాగా తీసాను అనమాట దీన్ని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే చూడటం. ఇది చూసారు ఎంత అద్భుతంగా ఉందో. దగ్గర నుంచి చూపించడానికి ఇంకా ట్రై చేశా కానీ కుదరలేదనమాట. ఇంతకంటే దగ్గర అంటే కష్టం. ఎందుకంటే ఎగ్జిబిషన్ ₹1 ఓపెన్ చేయమన్నా కానీ కుదరదు అన్నట్టు. సర్లే అని చెప్పాను, లోపల వీడియోలు తీసి మీకు అయితే చూపించడం జరిగింది. నేను ఇప్పుడు చూపించాను కదా, మనం మెయిన్ ఈ ఎగ్జిబిషన్లో ₹120 తీసుకున్నదంటూ ఆ జలకన్య ఈ ప్యారెట్ మెయిన్ అట్రాక్షన్. ఇంకా ఏమీ లేదు, నార్మల్ ఎగ్జిబిషన్ అది. మీ ₹120 అయితే వేస్ట్ చేసుకోమాకండి. వెళ్ళి ఈ ప్యారెట్ని ఆ జలకన్యని చూడడానికి మాత్రమే మీరు వెళ్తారు. ఇంకా ఏమీ లేవు. మనం రెగ్యులర్గా చూసే కొన్ని పక్షులు, కొన్ని బాతులు అయితే ఉన్నాయి, అంతేగాని ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఏమీ లేదు. నార్మల్ ఎగ్జిబిషన్ అనమాట ఇది. మీరు ₹120 పెట్టినందుకు మీకు ఏ మాత్రం న్యాయం చేయరండి. ఆ ₹120 మీరు మంచి సినిమా తినాలంటే నేను మంచి బిర్యానీ అయినా తినండి, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే వీళ్ళ జలకన్య అని చెప్పి ఆవుని పెట్టి బాగా ఇబ్బంది పెట్టి ఆవుని అసలు ఎంత ఇస్తున్నారో తెలియదు. ఆమెకి అమౌంట్ మొత్తం 1 man షో అంతా ఆమెది ఈ ప్యారెట్దే. ఇంకా మిగతా అంతా ఏమీ లేదు. మిగతా అంతా పుష్సే ఎగ్జిబిషను. ₹120 అయితే అన్యాయం జరిగినట్టే మనకి. కానీ ఈ ప్యారెట్ చూసారా, ఈ పక్క ప్యారెట్స్ ఎలా ఆడుకుందాము. మేము వెళ్ళింది ఈవినింగ్ పూట కాబట్టి అవి నిద్రపోయే టైం అనమాట. కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాయి. అది పర్లేదు, అయినా ఎక్స్ప్లోర్ చేద్దామని మేము ఎక్స్ప్లోర్ చేసాము. ప్యారెట్స్ ఇక్కడ చాలా డిజైన్ అయితే పెట్టారు. ఇవన్నీ ఆర్టిఫిషియలే, ఒరిజినల్ అనుకున్న దగ్గరికి వెళ్ళా కానీ అన్నీ ఆర్టిఫిషియలే, ఏది ఒరిజినల్ కాదు. బట్ ఇక్కడ ఒక ఒరిజినల్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఇది ఆర్టిఫిషియల్, కంగారు పడమాకండి, ఒరిజినల్ ఏం కాదు.
అంత ఏం లేదు, మామూలుగా డిజైన్ చేసి పెట్టారు. ఇవి చూడండి, ఈ బాతులు, చిన్న చిన్న గిన్నె కోళ్ళు, నిప్పు కోళ్ళు ఇవి పెట్టారనమాట. ఇవి ఆడుకోవడమే సరిపోతుంది. మామూలుగా మనం రెగ్యులర్గా చూసే పల్లెటూరులో అయితే మనకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. బట్ మన సిటీలో కాబట్టి ఏదో అలా ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి వీడియోలు తీసుకు. మెయిన్ అట్రాక్షన్ ఇప్పుడు వచ్చేసి మనకి సరే ఇది ఎంత ఉందో, ఇది మన అడవిలో కనిపిస్తూ ఉంటుందంట. చాలా అంటే చాలా పెద్దది ఇది. ఈ కోడి చూసారు ఎంత ఉందో. ప్రజెంట్ అయితే అది నిద్రపోతుంది. దాన్ని ఎంత డిస్టర్బ్ చేసినా అది లేగట్లేదు. మంచి స్లీప్లో అయితే ఉందన్నమాట. ఎంత డిస్టర్బ్ చేసినా అది లేగట్లేదు. ఇంకా ఇక్కడతో మన క్లోజ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ టైం అనమాట. అసలు ఇక్కడ షాపింగ్స్ ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ షాపింగ్ వచ్చేసి లేడీకి సంబంధించిన ఐటమ్స్, పర్సెస్, అలాగే వాచెస్, అలాగే ఫీచర్స్, పెన్స్ ఇవి అయితే బాగున్నాయి అనమాట. పెన్స్ అనమాట. ఇవి వచ్చేసి 200 అలా చెప్తున్నారు. ఇది ఒకటి పెన్ అనమాట. కత్తి టైప్ పెన్, నార్మల్ టైప్ పెన్, ఆ టైప్ పెన్స్ అనమాట. ఇదే బాగుంది. ఇక్కడైతే 10 రూపాయల ఐటమ్ అంటే ఉన్నాయని చెప్పి చూసాం, కానీ అంత ఏం లేవు. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ రింగ్స్ అవే ఉన్నాయి ఇక్కడ 10 రూపాయలు అంటే ఐటమ్. ఇంకా మెయిన్ ఎగ్జిబిషన్లో అట్రాక్షన్ ఇవ్వండి ఈ రైళ్ళు ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఇది చూడండి, అసలు మామూలుగా లేదు. జనాలు పిచ్చెక్కిచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, ఎలా ఎక్కుతారండి మీరు ఈ రైలు? సర్లే 120 రూపాయలు పెట్టి వచ్చాం, ఇది ఫ్రీయేనా అనుకుంటారేమో. ఇదైతే ఫ్రీ కాదండి. ఓన్లీ మనకి జలకన్య, యానిమల్స్ వరకు 120 రూపాయలు ఇంక్లూడ్. మిగతాది ఏది తీసుకున్నా సరే ఛార్జబుల్ అనమాట. ఇవి ఒక్కొక్కటి 100 రూపీస్, 150 రూపీస్ అయితే టోకెన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ వేస్ట్ అండి. మనం మామూలుగా రెగ్యులర్గా ఎగ్జిబిషన్ అంటే ఇవే కామన్, ఇవే కదా అక్కడ మనకు ఉండేది. మనం ఇంకా 120 రూపాయలు ఎంట్రీ తీసుకొని ఎందుకంటే మనకి టైం వేస్ట్. చక్కగా మీరు 120 రూపాయలు సేవ్ చేసుకుని నా వీడియో చూసి నేనైతే మీకు అంతా చూపించేసాను అనమాట. ఇంకా లోపల మిగిలి ఏం లేవు. ఇంకా ఫుడ్ కోర్ట్లు అవి ఉంటారా, అసలు డబ్బులు అయితే వరస్ట్ వేస్ట్ చేసుకోవడం అక్కడ ఫుడ్ తింటే. ఆ ఫ్రైడ్ రైస్ తిన్నామండి, వరస్ట్ ఫ్రైడ్ రైస్. అక్కడ ఏమీ లేదు, ఆయిల్ కూడా బాగాలేదు. ఇంకా మన మెయిన్ అట్రాక్షన్ ఇది చూసారుగా ఎంత బాగుంది, కలర్ఫుల్. ఏదైనా ఈవినింగ్ పూట ఎగ్జిబిషన్కి వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే నా 120 రూపాయలు వేస్ట్ చేస్తానని చెప్పి బాధలో ఉన్నాను. పర్లేదులేండి, ఇన్ని 120 పోవట్లేదు, ఇదో 120 ఉంది కానీ చెప్పి ఇంకా జెయింట్ వీల్ అయితే ఎక్కే. నేను ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేశాను. జెయింట్ వీల్లో వీడియోలు అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు చాలా భయం. అది తిరిగి ఉన్నా కదా, కొంచెం కలిసిపోయిన అలా వీడియోలు తీసి ఇంకా క్లోజ్ అయితే చేద్దాం అనుకున్నా. ఇక్కడ కొలంబస్ ఇదే ఉంది, ఇంకా ఇంకేం లేదు ఇక్కడ. ఈ రెండే ఉన్నాయి. మనం 120 రూపాయలకి అన్యాయం జరిగింది ఫ్యాన్స్. పర్లేదులేండి, ఏం కాదులేండి. అంతా మనం మంచిగా ఆలీసులు అనుకుని నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. పార్కింగ్ టికెట్ కూడా ఉందండి ఇక్కడ. 20 రూపాయలు దెబ్బేస్తున్నారు పార్కింగ్ అని చెప్పి. మొత్తం అంతా వేస్ట్ అండి. మనకి ఏం లేదు ఈరోజు ఎక్స్ప్లోర్ చేసే, కానీ 140 వేస్ట్ అండి ఈరోజు. నార్మల్గా ఎగ్జిబిషన్ పెట్టి ఆ రైడ్స్ పెడితే, నార్మల్గా ఫ్రీ ఎంట్రీ పెడితే క్రౌడ్ ఎవరు రావట్లేదని చెప్పి ఇలా అన్నీ పెట్టి సెట్ చేశారండి ఇల్లు. మీరైతే నేను మోసపోయినట్టు మీరు మోసపోకండి. 120 రూపాయలు అయితే సేవ్ చేసుకోండి. సినిమాకి వెళ్ళండి, లేదా మంచి బిర్యానీ తినండి. నాకులాగే ఇలా ఎగ్జిబిషన్లో ఎక్స్ప్లోర్ చేయమాకండి. నేనైతే ఆఫీస్ నుంచి రావడం వల్ల ఇలా నా క్యారేజీ హెలిమెట్ పట్టుకొని తిరుగుతున్నాను. నేను ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. మా అమ్మోళ్ళు ఎగ్జిబిషన్లో ఏముందా అని చెప్పి గోల చేసేస్తున్నారు ఫోన్.